హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిష్విక్ కలెక్షన్స్. ఈ రోజు అయితే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. సో ఇది ప్యూర్లీ మనం బోటిక్ కలెక్షన్ అయితే చెప్పొచ్చండి. చాలా బాగుంది కలెక్షన్. బెనారస్ అనమాట, మనకి శారీస్ మీద బెనారస్ వీవింగ్ అయితే వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కలెక్షన్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా మీకు చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి శారీస్. అంటే మనకి లెంత్ వచ్చేసి ఏంటంటే 4 to 6 మీటర్స్ ఉన్నాయండి. కొన్ని పీసెస్ 4 మీటర్స్, 4.5, 5 మీటర్స్. ఒక్కొక్క శారీకి వచ్చేసి బ్లౌజు పళ్ళు రెండు వచ్చేసినాయి. ఇలాగ 4 మీటర్స్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. 4 to 6 మీటర్స్ ఎంతైనా రావచ్చండి. సో ఎక్కడన్నా వస్తే చిన్న వీవింగ్ మిస్టేక్ కానీ లేకుంటే చిన్న మిస్ప్రింట్ కానీ రావచ్చు. నేను అది కూడా చెప్తున్నాను. కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ వివింగ్ బోర్డర్స్ వస్తాయి. మొత్తం బెనారస్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. బోటిక్ వాళ్ళకైతే సూపర్ చాయిస్ అండి. మీరు సేల్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకొని సేల్ చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి వీడియోలో క్లారిటీగా చూసారంటే కొన్నిటికి పళ్ళు ఉన్నాయి, కొన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి. అండ్ ఇలాగ శారీస్ లాగా అంటే మాత్రం అది మేము చెప్పలేమన్నమాట. 4 మీటర్స్ కన్ఫర్మ్ ఉంటుంది. 4 మీటర్స్ పైన 6 మీటర్స్ వరకు ఎంతైనా ఉండొచ్చు. అండ్ చెక్ చేయమని చెప్పని అనొద్దు. అండ్ నేను ఇచ్చే కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓన్లీ 199, ఓన్లీ 199 రూపాయలకే ఈ కలెక్షన్ అనమాట. మిస్ చేసుకోవద్దు. మంచి కలెక్షన్, మంచి రీజనబుల్ ప్రైజెస్లో. మీరు ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్ అనేది మీరు బోటిక్ పర్పస్కి మ్యాచింగ్ సెంటర్స్లో తీసుకోవాలనుకున్న మినిమం మీకు మీటరే ఉంటుందండి, 250 అలాగా. సో అలాంటిది మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 199. 4 మీటర్స్ అబోనే ఉంటుంది. 4 మీటర్స్ వస్తుంది అని చెప్పని తీసుకోండి. 4 మీటర్స్ అబో అప్ టు 6 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి సాఫ్టీ పట్టు అనమాట. స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది. అది వచ్చేసి వాట్సాప్ నెంబరు. దానికి కనుక మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ అనేది చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాము. అండ్ బుకింగ్స్కి, డిస్పాచింగ్కి 1 డే పడుతుందండి. డిస్పాచింగ్స్కి మాత్రం 1 డే పడుతుంది. మీకు 4 to 5 వర్కింగ్ డేస్లో మాత్రం రీచ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. 1 వీక్ లోపు రాకపోతే నాకు మెసేజెస్ అయితే చేయండి. సో బుకింగ్ చేసుకునే వరకు ఒక టెన్షన్ అనమాట. అసలుకి నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి బుకింగ్ చేసుకునేంత వరకు. బుకింగ్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మళ్ళీ మాకు ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పని ఈ మెసేజ్ మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఇంకా అది వేరేలాగా ఇలా తీసుకుంటున్నారనమాట. కంటిన్యూస్గా మెసేజ్ అలా పెట్టేస్తున్నారు. బుకింగ్ తీసుకునేంత వరకు ఒకలాగా మెసేజ్ చేస్తున్నారనమాట. మా ప్రోడక్ట్ మాకు రిప్లై ఇవ్వండి అని చెప్పని. బుకింగ్ తీసుకున్న తర్వాత మా ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పని ఇలాగ నాకు అంటే ఫోన్లో మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయి. సో నేను ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. డిస్పాచింగ్కి 1 డే పడుతుంది. సాటర్డే బుకింగ్ వాళ్ళకి సండే డిస్పాచింగ్స్ జరగదు. మండేనే డిస్పాచింగ్స్ అనేవి జరుగుతాయి. అండ్ సండే బుకింగ్స్ వాళ్ళకైనా సరే డిస్పాచింగ్కి 1 డే పడుతుంది. సో మీరు ఒకసారి అయితే అర్థం చేసుకోండి. అండ్ 4 to 5 వర్కింగ్ డేస్ అండి. వర్కింగ్ డేస్ మధ్యలో ఎలాంటి హాలిడేస్ ఉన్నా కానీ అది కౌంట్ చేసుకోవద్దు. సండే అయినా సరే, సెకండ్ సాటర్డే అలాంటివి అసలు కౌంట్ చేసుకోవద్దు. 4 to 5 వర్కింగ్ డేస్. వితిన్ మీకు 1 వీక్ లోపు మీకు ప్రొడక్ట్ రాకపోతే మాత్రం మాకు ఇన్ఫామ్ చేయండి. సో మీరు పెట్టిన వెంటనే ఒక 1 అవర్కి 2 అవర్స్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పని ఇలా మాత్రం మెసేజెస్ అయితే చేయదు. కొత్త వాళ్ళకి గురించి చెప్తున్నానండి. నాకు ఓల్డ్ కస్టమర్స్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళకి తెలియదు కదా. సో ఇలాగ మెసేజ్ పెడుతున్నారు. బట్ ఒకవేళ నేను ఇట్లా వీడియోలో చెప్పినా కానీ వాళ్ళు వింటారో లేదో కూడా తెలీదు. మళ్ళీ నాకు మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సో దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. సో క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ప్రోడక్ట్ అనేది రావడానికి 4 to 5 వర్కింగ్ డేస్ పడుతుంది. డిస్పాచింగ్కి 1 to 2 డేస్ అయితే పడుతుంది. సో దానికి ఓకే అనుకున్న వాళ్ళే బుకింగ్ అనేది పెట్టుకోండి. బుకింగ్ తీసుకునేంత వరకు రిప్లై. బుకింగ్ తీసుకున్న తర్వాత మా ప్రోడక్ట్ ఎక్కడుంది. సో ఇలాగ అయిపోయిందనమాట. నాకు అసలు నిన్నైతే అసలుకి వీడియో పెట్టడానికి కూడా అవ్వలేదు. అన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి, అన్ని డిస్పాచింగ్స్ జరిగినాయి అండి. సో అందుకనే నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. సో ఈరోజు నుంచి మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అనేది పోస్ట్ అవుతూనే ఉంటాయి. వీడియోస్ అనేది మిస్ అవ్వద్దు. మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా పెట్టే కలెక్షన్లు అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. మంచి కలెక్షన్ అయితే ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి. సో ఈరోజు చూపిస్తున్న కలెక్షన్ మీరే చూసారు కదా. ఇంత మంచి ఫ్యాబ్రిక్, ఇంత మంచి డిజైన్స్, ఓన్లీ 199. మీకు బోటిక్ పర్పస్కి అయితే సూపర్గా యూజ్ అవుతుంది. అది కూడా లెంత్ వచ్చేసి 4 to 6 మీటర్స్ ఉంటుంది. 4 మీటర్స్ అనేది పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ అయిపోతుంది. అలాంటి 4 to 6 మీటర్స్ వరకు కూడా ఉంటుందండి. సో మంచి డిజైన్స్, మంచి ఫ్యాబ్రిక్. అండ్ బుటీస్ కానివ్వండి అన్నీ కూడా వివింగే వస్తుందండి. ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అనేది రాదు. అండ్ పోస్టల్ వాళ్ళకి కూడా
1 వీక్ టు 10 డేస్ టైం పట్టిద్ది. దానికి ఓకే అనుకుంటేనే బుకింగ్ అనేది పెట్టుకోండి. పోస్టల్ వాళ్ళు కూడా అండ్ సర్వీస్ లేని వాళ్ళు కూడా చెప్పట్లేదు అండ్ పిన్ కోడ్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ అడ్రస్ కోసం మేము త్రీ టైమ్స్ 4 టైమ్స్ అడ్రస్ పెట్టండి అని చెప్పని మేము అడగాల్సి వస్తుంది. సో మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోండి. బుకింగ్ చేసుకున్నామా పక్కకి వెళ్ళిపోయామని అన్నట్లేమో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళ వెనకాల మేము పడాల్సి వస్తుంది. అడ్రస్ పెట్టండి అని చెప్పని. సో అలా కాకుండా కొంచెం పిన్ కోడ్స్ కరెక్ట్గా పెట్టట్లేదు. సో కొంచెం అవన్నీ చూసుకోండి. మళ్ళీ రాలేదు అని చెప్పని మాత్రం అనొద్దు. రిటర్న్ వచ్చినా కానీ ఇంకొక విషయం అండి, ఏదైనా సరే మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా మీరు అవైలబుల్గా లేవని చెప్పని రిటర్న్ వస్తే మాత్రం మళ్ళీ మీరే పే చేసుకో. అది నాకు రిటర్న్ వస్తే మాత్రం మళ్ళీ మీకు వరకు రావాలి అంటే మాత్రం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్, అమౌంట్ అనేది రీఫండ్ చేయడం అయితే అవ్వదు. మళ్ళీ మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటేనే మీకైతే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా అది మాకు రిటర్న్ వస్తే మాత్రం మళ్ళీ మీరు పేమెంట్ చేసుకుంటేనే షిప్పింగ్ అమౌంట్ మేమైతే సెండ్ చేస్తాము. అది మా ప్రాబ్లం కాదు. ఫస్ట్ టైం మేము పంపించేసేసాము కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మేము పోస్టల్కి వేయాలన్నా లేకుంటే డిటీడీసీకి వేయాలన్నా సరే అమౌంట్ అయితే మీరే పెట్టుకోవాలి. సో నేను అన్ని క్లారిటీగా చెప్పానండి. సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ నెంబర్ అనేది మీరు ఏదైతే ఇస్తారో అది రన్నింగ్ నెంబర్ ఉండేలాగా, అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేసేలాగా ఉండేలాగా ఉంటేనే ఆ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ అలాగే డిసపియరింగ్ మెసేజెస్లో పెట్టేస్తున్నారు. మీరు నిన్న బుకింగ్ చేసుకుంటారు, 24 అవర్స్లో అది డిసపియరింగ్ అయిపోతుంది. మీ అడ్రస్ మాకు ఎలా కనిపిస్తుందండి? కాల్స్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు. సో ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పని మాత్రమే నేను చెప్తున్నాను. సో కొంచెం ఆలోచించండి. మంచిగా అడ్రస్ అనేది క్లియర్గా పెట్టేసేయండి. మీకు 1 వీక్లో రాకపోతే మాత్రం నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మధ్యలో మాత్రం ఇలాగా ఎప్పుడు వస్తుంది అని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మేము నియర్లీ 4 ఇయర్స్ నుంచి మేమైతే చేస్తున్నాం ఈ బిజినెస్ అనేది. మీరు భయపడాల్సిన పని ఏం లేదు. నా ఓల్డ్ కస్టమర్స్ గురించి అయితే నాకు టెన్షన్ లేదండి. సో న్యూగా చూసే వాళ్ళ గురించి ఒక క్లారిటీగా చెప్తున్నాను. సో కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, కొలీగ్స్కి కానివ్వండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేసేసేయండి. అండ్ మంచి డిజైన్స్, మంచి ఫ్యాబ్రిక్ అండ్ అలాగే డిజిటల్స్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ 199. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది, నో సివోడి. అండ్ మొన్నొక వీడియోకి మనం గివేవే ఇవ్వాలండి. యాక్చువల్గా మొన్ననే ఇవ్వాలి, ఆ వీడియోలో పెట్టడానికి అవ్వలేదండి. సో అందుకని చెప్పని ఈరోజు వీడియోకి గివేవే అయితే తీసేస్తున్నాను. ఈ ఫుల్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది ఫుల్ శారీ మీరు ఆ రోజు వీడియోలో చూసే ఉంటారు. సో ఈ వీడియోకి అయితే నేను గివేవే అయితే తీసేస్తున్నాను. 50 కామెంట్స్ అయితే వచ్చినాయండి. సో మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనమైతే విన్నర్ అయితే చూసేద్దాము. నరేష్ నాయుడు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ.